మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. సో ఇది లాస్ట్ ఎప్పుడు వేరియంట్స్ ఎలా వస్తాయి, పాత దానికి ఇది మార్పుడు ఉంటుంది కదా. సో ఇప్పుడు మన తాతగారికి మనకు కొంచెం పోలికలు ఎక్కువ ఉంటాయి. మన ముత్తాత అనుకోండి, అసలు వాళ్ళకి మనకు పోలికే ఉండకపోవచ్చు. సో దీని తాతగారు ఏమిటి, మొన్న 2022లో వచ్చిపోయినటువంటి ఒమిక్రాన్ అనేటటువంటి వైరస్. సో ఒమిక్రాన్ ఎలాంటిది, ఇందాక అనుకున్నట్టుగా అది బాగా మనుషులకి ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో అది కొత్త వైరస్ కాబట్టి పాత వాటితోటి దానికి కొంచెం సంబంధం ఉండదు. సో ఆ పాత జబ్బులాగా ఉండదు ఇది. సో మామూలు చిన్న జలుబు, వింటర్లో వచ్చేటటువంటి సాధారణ జలుబులాగా, సర్దీలాగా మాత్రమే ఉంటుంది. దాన్ని పెద్ద అది హాని చేయనటువంటిది ఒమిక్రాన్. ఇది కూడా సేమ్. సో ఒమిక్రాన్ కంటే కూడా ఫాస్ట్గా పాకుతుంది. సో మ్యాటర్ ఆఫ్ ఒక వారం 10 రోజులు ఒక స్టేట్ అంతా కూడా దీన్ని ఎఫెక్ట్ చేసేయచ్చు. కానీ సింపుల్ గొంతు నొప్పి, కాస్త దగ్గు, ముక్కు దిబ్బడ, కాస్త జలుబు, మైల్డ్ ఫీవర్, ఇది రోగ లక్షణాలు. సో ఇది JN1 వేరియంట్ యొక్క రోగ లక్షణాలండి. సో ఇది చెప్పినట్టు ఒమిక్రాన్కి దీనికి ఆల్మోస్ట్ సేమ్ సిమ్టమ్స్ అండి. అది గొంతుతో ఆగిపోతుంది, గొంతు కంటే కిందకి ఎఫెక్ట్ కాదు. సో గొంతు అంటే ముక్కులోంచి ఎంటర్ అవుతుంది. ముక్కుతో వైరస్ ఫస్ట్ వచ్చినప్పుడు యూజువల్గా వాసన పోయే తత్వం ఇప్పుడు లేదు. జస్ట్ మామూలుగా కాస్త జలుబులాగా వస్తుంది. తర్వాత గొంతుకి ఎఫెక్ట్, గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి ఉండడం వల్ల కొంచెం కింద గొంతు నొప్పి ఉంటుంది వాళ్ళకి, కొంచెం కిందకు వస్తే పొడి దగ్గులాగా వస్తుంది అంతే. ఇన్ఫెక్ట్ అది ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసేటటువంటి గుణం ఈ వైరస్కి లేదు. సో కొంచెం జలుబు, జ్వరంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, అలాగే గొంతు నొప్పి ఉన్నప్పుడు ఏం చేస్తాం, మామూలుగా మాటికి మన వాళ్ళు మింగుతుంటారు కాబట్టి ఆ వైరస్ కొంత పేగుల్లోకి పోతుంది. పేగుల్లోకి 1-2 సార్లు మేబీ ఒక రోజు విరోచనాలు ఉండే అవకాశం ఉన్నది. ఈ మాత్రం మైల్డ్గా సిమ్టమ్స్ ఎనీ వైరస్ వచ్చినప్పుడు వచ్చేటటువంటి స్మాల్ జ్వరం లాగానే ఉంటుందండి. సో కోవిడ్ అనేది జబ్బు పేరండి, కరోనా అనేది వైరస్ పేరు. సో ఈ వైరస్ మొదటగా మనకు వచ్చింది ఆల్మోస్ట్ డిసెంబర్ 2019లో డిటెక్ట్ అయింది. మేజర్ మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చింది, దాన్ని వేవ్ అన్నారు ఎప్పుడు 2020లో. దాని తర్వాత 2021లో రెండోది ఇంకా చాలా భయంకరంగా వచ్చింది. మూడోది 2022 ఆ టైప్లో వచ్చింది బేసికలీ. సో ఇప్పుడు ఇది వైరస్ ఏమవుతుందంటే మనుషులకి వచ్చిన తర్వాత మనుషులు ఆ వైరస్ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళ రోగనిరోధక శక్తి కొన్ని యాంటీబాడీస్ అవి వైరస్ని చంపడానికి ముందు ఈ శరీరం కొన్ని యాంటీబాడీస్ తయారు చేస్తుంది. సో వీటిని తట్టుకోవడానికి వైరస్ మళ్ళీ రూపు మార్చుకుంటుంది. అట్లాగా కంటిన్యూస్గా మనుషులకి ఈ వైరస్కి జరుగుతున్నటువంటి కంటిన్యూస్ ఒక యుద్ధం లాంటిది అనమాట ఇది. వీళ్ళు ముందు గెలుస్తారు, తర్వాత అది రూపం మార్చుకుని మళ్ళీ అటాక్ చేస్తుంది, మరి రెండోసారి మళ్ళీ మనకి యాంటీబాడీస్ వస్తాయి, అది మళ్ళీ ఇట్లా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే క్రమంలో ఒక్కొక్కసారి వైరస్ బలపడుతుంది, ఒక్కొక్కసారి అది వీక్ అవుతుంది, బలహీనపడుతుంది. కానీ